అందరికీ వందనాలండి. ఈరోజు మన అంశము ఆలకించుడి. ఆలకించుడి. ఎవరికన్నా చర్చి వాగ్దానం గుర్తుందండి? ఈ సంవత్సరం చర్చి వాగ్దానం, సంఘ వాగ్దానం, మనందరికీ ప్రభు ఇచ్చిన వాగ్దానం. సామెతలు 1:23 వచనం. సామెతలు 1:23 వచనం. నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు మీరు ఎక్కల నీడల్లో మమ్మల్ని దాచించారు. అందును బట్టి వందనాలు. మీరు మాత్రమే పరిశుద్ధులు, మీరు మాత్రమే సర్వశక్తి కలిగిన దేవుడయ్యా. అయ్యా, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాము. మాతో మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాను. మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని సరిదిద్దమని అడిగి వేడుకుంటూ మీ ఆత్మకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా. అయ్యా, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నన్ను మరుగుపరిచి మిమ్మల్ని మీరు కనపరుచుకోమని అడిగి వేడుకుంటున్నాను. అయ్యా, నేను కాదు కనబడవలసింది, మీరే కనబడాలి, మీరే మాట్లాడాలి. నన్ను నేను సంపూర్తిగా మీ స్వహస్తాలకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపిదను. మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడు అంటే, నా గద్దింపును విని తిరుగుడి. మనం ఏదైతే దేవునికి అయిష్టమైన మార్గాలలో నడుస్తున్నామో, దేవునికి అయిష్టంగా ఏ ఒక సిచ్యువేషన్స్లో, పరిస్థితులలో మనం ఉన్నామో వాటి నుండి తిరగమంటున్నాడు. గద్దింపు ఎక్కడి నుండి వస్తుంది అంటే, తండ్రి ఎవరినైతే కుమారుణ్ణి ప్రేమిస్తాడో ఆ కుమారుణ్ణి సరిదిద్దడానికి ఆయన గద్దిస్తాడంట. తండ్రి ఏ కుమారుణ్ణైతే ప్రేమిస్తాడో ఆయన ఆ కుమారుణ్ణి శిక్షిస్తాడు కూడా అంట. బెత్తము పట్టకుండా ఒక బాలుణ్ణి సరిదిద్దడము చాలా కష్టం. బెత్తము పట్టుకున్న వాడు తన యొక్క కుమారునికి మేలు చేసేవాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. దేవుడు కూడా ఒక తండ్రి వలె, ఒక పరమ తండ్రిగా మనల్ని సరిదిద్దడానికి అనేక మార్లు మనల్ని అనేక విషయాలలో గద్దిస్తూ ఉంటాడు. అనేక మార్లు తిరగండి నా ప్రజలారా, నా మాట వినండి అని చెప్పి ఆయన అనేక మార్లు చెప్తూ ఉంటాడు. అయితే దేవునికి అయిష్టమైన కార్యాలు మనం ఏమేం చేస్తున్నాము అంటే, ప్రాముఖ్యంగా మనము దేవుని యొక్క మాటను వినకపోవడం, ఆయన యొక్క మాట అనుగ్రహించబడినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటను మనము వినలేకపోతున్నాము. అందుకే ప్రభువు చెప్తున్నాడు, వినగలిగే చెవులు మీరు ధరించమంటున్నాడు. వినగల చెవులు ధరించడము అంటే ఏంటి అంటే, మనకు చెవులు ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు. పుట్టుకతోనే మనకు చెవులు ఉన్నాయి, వాటికి వినికిడి శక్తి కూడా ఉంది. ఏ లోపం లేకుండా దేవుడు మనకు మన చెవులను ఇచ్చాడు. అయితే ఆ చెవుల ద్వారా దేవుని యొక్క మాటలను వినలేకపోతున్నామంట. ఫిజికల్ ఇయర్స్ ద్వారా మనము ప్రతి ఒక్కరివి మనుషుల మాటలు వింటాము. స్పిరిచువల్ ఇయర్స్, ఆధ్యాత్మికంగా ఉండే చెవుల వలన మనము ప్రభుని యొక్క మాటలను వింటాం. మన హృదయంలో పదే పదే దేవుడు సెలవిచ్చే మాటలను మనం వినాలి అంటే వినగలిగే చెవులు మనకు ఉండాలి. అందుకే ప్రభు అనేక మార్లు చెబుతున్నప్పుడు చెవులున్నవాడు
ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అని చెప్తాడు. ఆత్మస్వరూపుడే మనలో ఉండి బోధిస్తూ ఉంటాడు. మనకు అనుక్షణం బోధిస్తూ ఉపదేశిస్తూ నువ్వు వెళ్ళవలసిన త్రోవ ఇది అన్ని శ్రేష్టమైన చక్కని మార్గాలు ఆయన బోధిస్తూ ఉంటాడనమాట. ఇశ్రాయేలుకు కాపరి ఎవరు? ఇశ్రాయేలును సృజించిన వాడు ఎవరు? ఇశ్రాయేలును తనకు సొత్తుగా నిర్మించుకున్నవాడు ఎవరు అంటే ఆయన సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఆ యెహోవానే రక్షకుడు. ఆయన నామానికి అర్థము సర్వశక్తి మంతుడు అని అర్థం. అటువంటి సర్వశక్తుడు యొక్క మాటలు గ్రహించకుండా ఆయన యొక్క మాటలను పెడచెవిన పెడుతూ అనేక మార్లు మనము ఆయన సన్నిధిలో నుండి మరలుకుంటున్నాము అని ప్రభు తేటపరుస్తున్నాడు. అందుకనే ఆయన తేటపరుస్తున్న మాట నా గద్దింపుని విని తిరుగుడి అని చెప్తున్నాడు. మీరు ఒకవేళ తిరిగిన ఎడల, మీరు ఒకవేళ నా మాట వినిన ఎడల, ఆయన తేటపరుస్తున్న మాట ఏంటి అంటే సామెతలు 1:33 నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. కీడు వస్తుంది అనేది భయము ఆ మనుష్యునికి ఉండదు. ఎందుకు అంటే దేవుడు మనకు ఇచ్చింది భయకంపితమైన ఆత్మ కాదు, అధైర్యపరిచే ఆత్మ కాదు. ఆయన తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆ దత్తపుత్రాత్మ మనలో నివసిస్తూ మనము ప్రతి సిచ్యువేషన్స్లో భయంకరమైన సంగతులు జరుగుతున్నప్పటికీ, భయంకరంగా లోకము పాడైతున్నప్పటికీ ప్రభువు ఆత్మ మనలో వసిస్తూ నెమ్మదిని కలుగజేస్తాడు అంట. అందుకే ఆయనకు సమాధానానికి అధిపతి అని ఆయనకు పేరు. నెమ్మది లేని తనంలో మన హృదయము నెమ్మది లేకుండా, స్థిరంగా లేకుండా ఏవేవో ఆలోచించుకుంటూ భయముతో నిండుకొని అనేక మార్లు మనకు కలుగుతున్న కొన్ని సిచ్యువేషన్లో బాగాలేనప్పుడేమో, లేకపోతే కొన్ని మార్లు బయట గొడవలు జరుగుతున్నప్పుడు, బయట యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు కలవరం అనేది కలుగుతూ ఉంటుంది హృదయంలో. అయ్యో వాళ్ళు అలా చనిపోతున్నారు, ఈ రోజున్న మనిషి రేపు ఉండలేదు కదా, మరి ఆ మనిషి ఇట్లా చనిపోతున్నారు, మరి ఆ మనిషికి ఇట్లా రోగం వచ్చింది, ఆ మనిషి ఇంత పాడైపోయాడు, మంచి ఉన్నత స్థానంలో ఉన్నవాడు ఒక్కసారి పడిపోయాడు కదా, మరి నా పరిస్థితి ఏంటో అని అనేక మార్లు మనం భయపడతా ఉంటామేమో. దేవుడు చెప్తున్న మాట మీరు భయపడకుడి అని ఆయన చెప్తున్నాడు. నా ఉపదేశాన్ని అంగీకరించండి, నా మాటను అంగీకరించండి, నేను వద్దన్న త్రోవకు మీరు వెళ్ళకుండా జాగ్రత్త పడండి, నేను మీకు నెమ్మది కలుగజేస్తాను, నేను మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాను అని ప్రభు తేటపరుస్తున్నాడు. అందుకు వినగలిగే చెవులు మనలో ఉండాలి కదా. ఆయన ఆత్మ చెప్పుచున్న మాట మనం వినాలంటే ఆ వినగలిగే చెవులు ఎప్పుడూ ఉంటాయి అంటే, ప్రభువా నేను నీ సన్నిధానంలో నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను, నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు అని సంపూర్ణంగా మనము ఆధారపడినప్పుడు ఆయన ఆత్మ మాట్లాడేది మనము వినగలము. ప్రభుని యొక్క ఆత్మ మాట్లాడుతున్నప్పుడు దేవునికి మనకు మధ్యన అడ్డుగోడ ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టాలి. ఆయన ఒప్పింపజేస్తున్నప్పుడు మనము ఒప్పుకోవాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. రక్షణ పొందిన వారమే ప్రభుతో అనేక మార్లు గొప్పగా సహవాసం కలిగి ఉంటాము. అయినప్పటికీ చిన్న చిన్న వాటిలలో దేవుని నుండి
తప్పిపోతుంటాం. అందుకు ప్రభు తేటపరుస్తున్న మాట ఏంటంటే, ఆ చిన్న వాటిలలో ఉన్న లోపాన్ని కూడా నేను సరిదిద్దుతాను, నా గద్దింపును విని తిరిగి రండి. మీరు తిరిగి వస్తే అది ఎర్రగా ఉన్నప్పటికీ కూడా గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తానని చెప్పి దేవుడు తేటపరుస్తున్నాడు. హిమము అంత తెల్లనైందిగా నాది చేయమని చెప్పి దావీదు మహారాజు అడుగుతాడు చూడండి. అంటే ప్యూరిఫై చేయి, నన్ను పవిత్రునిగా చేయమని అడుగుతున్నాడు. అటువంటి పవిత్రులుగా పరిశుద్ధులుగా మనం ఆయన యొద్ద నిలబడటానికి ఆయనే మన కొరకు పాపమయ్యాడంట. అటువంటి దేవుని యొద్దకు మనం మరలుకున్నప్పుడు ఆయన మనల్ని చూసి విడిచిపెట్టేవాడు కాదు, ఆయన సరిదిద్ది ట్రాన్స్ఫర్మేషన్ చేసేవాడు. ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ముందుగా, మనల్ని మార్చడానికి ముందుగా మనం చూపించవలసింది ఏంటి అంటే ఒబీడియన్స్. విధేయత చూపించిన వాళ్ళకే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మనము పరిశుద్ధ లేఖనంలో చూసుకున్నట్లయితే గొప్ప ఆజ్ఞ ఏది? గొప్ప ఆజ్ఞ చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో షమా ఇశ్రాయేల్ అడోనాయ్ ఎలోహిను ఏఖాద్ అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఆలకించు అని చెప్తున్నాడు కదా. ఇంటెన్షనల్ హియరింగ్ అంటే నేను ఖచ్చితంగా ఆయన మాటను వినాలి అనే ఆసక్తి కలిగి మనము ఆయన మాటను వినాలంట. ఇశ్రాయేలు వినుము, క్షమ అంటే హియరింగ్, విను అని చెప్తున్నాడు అక్కడ దేవుడు. అదే మొట్టమొదటి ఆజ్ఞ. ఇది ఇశ్రాయేలీలు రోజుకి 2-3 సార్లు వాళ్ళ ప్రార్థనలలో చెప్పుకుంటూ ఉంటారు. షమా ఇశ్రాయేల్ అడోనాయ్ ఎలోహిను ఏకాద్ అని. ఎలోహిను అంటే నీ దేవుడు, ఏకాద్ ఒక్కడే, ఆయన ఒక్కడే నీకు దేవుడు. ఆయన్ని నీవు పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ఆయన్ని మాత్రమే ప్రేమించాలి. ఇంకా ఏ దేవుళ్ళను నీ ముందు పెట్టుకోకూడదు. ఆయన మాత్రమే దేవుడు. దేవుళ్ళు అనబడే వాళ్ళు వట్టి విగ్రహాలే అని ఆయన తేటపరుస్తున్నాడు. ఇది ఆయన యొక్క మొట్టమొదటి ఆజ్ఞ అయింది. షమా ఇశ్రాయేల్, వినుము. ఇశ్రాయేలు అంటే ఆయన ఆశీర్వదించిన జనాంగము. క్రీస్తులో మనము కూడా ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలీయులమే. ఎందు నిమిత్తము అంటే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు కనుక మనము ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడు. దేవుడే కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నువ్వు కావాలి అని పోరాడి గెలిచిన వాడు. ఈరోజు మనము దేవునితో పోరాడుతున్నామా? నువ్వు మాత్రమే నాకు కావాలి, ఈ లోకంలోది ఏది వద్దు, నీ ఆశీర్వాదం కావాలి, నువ్వు ఆశీర్వదించగా నా కుటుంబము ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడుతుంది ప్రభువా అని చెప్పి మనము ప్రభువుని అడుగుతున్నామా? మనము ఏమి వినాలంట? ఆయన మన యొక్క డబ్బును అడగటం లేదు, మన సిరి సంపదలను, మన యొక్క గౌరవాన్ని ఏం అడగటం లేదు. ఆయన అడిగేది ఏంటంటే ప్రేమ అడుగుతున్నాడు. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఆయన కోసం ఏదో ఒకటి చేయాలి అనే ఆసక్తి ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు చెప్పే ప్రతి మాటను పొల్లుకోకుండా పాటించాలి అనే ఆసక్తి ఉంటుంది.
ఈరోజు దేవుని పట్ల మనకు ప్రేమ ఉందా? లోకముతో పాటు మనం కొట్టుకొని పోతున్నామా? ఐహిక ప్రేమల నిమిత్తము దేవుణ్ణి విడిచిపెడుతున్నామా? ప్రప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. ప్రప్రథమ స్థానము మన జీవితంలో కేవలము దేవునికి మాత్రమే ఇవ్వాలి. మన కుటుంబం కానీ, మన యొక్క ఏ ఉద్యోగం కానీ, అవన్నీ దేవుని తర్వాతే. ప్రప్రథమ స్థానాన్ని మనము దేవునికి ఇస్తున్నామా? ప్రశ్నించుకుందాం ప్రియ సంగమా. ఈరోజు ఆయనను ప్రేమించిన వాడు ఆయన ఆజ్ఞను గైకొంటాడంట. ఆయన ఆజ్ఞను గైకొన్న వాళ్ళు ఆయనను ప్రేమిస్తారంట. పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆయన ప్రేమ ఎందుకు కోరుకుంటున్నాడు అంటే ఆయన ప్రేమ స్వరూపి. నిన్ను నన్నే కోరుకుంటున్నాడు కానీ ఆయన మన యొక్క సిరి సంపదలను కోరుకోవటం లేదు. మన హృదయాన్ని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడంట. ఆ హృదయము యథార్థమైనదిగా ఉండాలి. ఆ హృదయము మనము ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా గద్దింపును విని తిరుగుడి. అడోనాయ్ ఎలోహిను, వాళ్ళు యెహోవా అన్న పదాన్ని వ్యర్థంగా ఉచ్చరించరు. అనేక మార్లు మనము వ్యర్థంగా ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం కదా. ఇశ్రాయేలీలు అడోనాయ్ అన్న పేరు పెట్టుకొని పిలుస్తారు. అడోనాయ్ అంటే ప్రభువు అని అర్థం. ప్రభువు అంటే కేవలము ఆయన దేవుడని అర్థం కాదు. మన జీవితం పైన మనం ఆయనకు అధికారం ఇస్తున్నాము. మన యొక్క సమస్తమైన డెసిషన్స్ మీద, మన యొక్క ఆలోచనల మీద, మన యొక్క తలంపుల మీద, మనం చేసే ప్రతి ప్రయత్నంల మీద సంపూర్తిగా ఆయనకు అధికారం ఇస్తున్నాము అని చెప్పి ఒప్పుకుంటూ అడోనాయ్ అనాలి, ప్రభువు అని అనాలి. ఎలోహీను, నీ దేవుడు, ఆయన మాత్రమే నీకు దేవుడు. ఒక్కడే, నీ దేవుడు ఒక్కడే. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఇశ్రాయేలీలు క్రైస్తవులను చూసి క్రీస్తుని వీళ్ళు నమ్ముకున్నారు కదా, వీరు త్రిత్వంలో నమ్మకం ఉంచుతున్నారు కదా, త్రిత్వం ముగ్గురు దేవుళ్ళు కదా అని చెప్పి అనేక మార్లు తప్పు త్రోవ పడుతూ ఏకాద్ 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 అని అనేక మార్లు అంటూ ఉంటారంట క్రైస్తవులు వచ్చినప్పుడు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది అంటే త్రిత్వములో ఆయన ఏకమై ఉన్నవాడు అని తేటపరుస్తుంది. యూనిటీ, ఆయన ఏకంగా ఉన్నాడు. మనకు శరీర ఆత్మ ప్రాణము ఎటువంటిదో ఆయన కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే త్రిత్వంలో ఏకమై ఉన్నాడు. ఆయన అసమానుడు, ఆయన అద్వితీయుడు. అద్వితీయ సత్యదేవ అని చెప్పి మనం ఆరాధిస్తూ ఉంటాం కదా. అనేక మార్లు నీవు అద్వితీయమైన కార్యాలు చేస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తావు, అద్భుత కార్యాలు చేయగలిగిన వాడవు నీవే. నీవు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు ప్రభువా, నువ్వు ఒక్కడివే దేవుడివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ప్రాపకుడవు నీవే, నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని మనం చెబుతూ ఉంటాం. కాకపోతే ఆయన ఒక్కడే మనకు దేవుడుగా ఉన్నాడా? ప్రశ్నించుకుందాం. ఈరోజు ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన స్థానము, ఆయనకి ఇవ్వవలసిన మహిమను మనము దొంగలిస్తున్నాము అని దేవుడు తేటపరుస్తున్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన స్థానము మనం ఇవ్వకుండా దేవునికి వేరొక మనుష్యునికి, వేరొక పనులకు, వేరొక మన యొక్క ఆలోచనలకు, వేరే వాటికి ఇచ్చేస్తున్నాము. ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటం లేదు.
దేవుడుగా ప్రతిష్ఠించడము మొట్టమొదటిగా, రెండవదిగా ఏంటి అంటే ప్రథమ స్థానం ఇవ్వడము, ఇంకోటి ఏంటి అంటే ఆయన ఒక్కని యందే ఆశ పెట్టుకోవడము. ఇవన్నీ మనము చేయటం లేదు. దేవుడుగా చేసుకోవడము అంటే అనేక మార్లు విగ్రహారాధన మేము చేయటం లేదు కదా, విగ్రహాలకు దూరంగా ఉంటున్నాము కదా అని మనం అనుకోవచ్చు. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకే ఇస్తున్నాం కదా అనుకుంటున్నప్పుడు, ఒక మనిషితో మనము సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆ రిలేషన్షిప్లో మన ప్రేమలో ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మనము ఒక క్వాలిటీ టైం అనేది మనము ప్రతి రోజు వెచ్చిస్తాం. ఆ వ్యక్తితో మనము సమయాన్ని వెళ్ళబుచ్చకపోతే, ఆ వ్యక్తితో సమయాన్ని మనము అంటే స్పెండ్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఆ రిలేషన్స్ మధ్య క్రాక్స్ అనేవి వస్తాయి అంటారు, దూరం అనేది పెరిగిపోతుంది అంటారు మానవ పరంగా. అదే దేవునితో మనము సమయాన్ని స్పెండ్ చేయకుండా, దేవునితో మనము దినాన్ని ప్రారంభించకుండా వేరే వేరే వాటిలతో ప్రారంభిస్తూ ఉంటే లేవంగానే మనం సెల్లు పట్టుకుంటాం, లేవంగానే సెల్లు పట్టుకొని సెల్లుకి చూస్తాం, సెల్లుకి ప్రథమ స్థానం ఇచ్చేస్తున్నాం. తర్వాత వ్యక్తులతో మాట్లాడేస్తాం, మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడేస్తాం. సరే, సాయంత్రం మధ్యలో ఎప్పుడన్నా ఒక సమయాన్ని దేవునికి ఇద్దాము అనుకుంటాం. ఆ సమయం వచ్చేసరికి మనకి నీరసం వచ్చేస్తుంది, మనకు పనులు ఎక్కువైపోయి ఆయాసం వచ్చేస్తుంది, అలసిపోతాము. ప్రభువా, ఇంకెప్పుడైనా రేపు ఖచ్చితంగా మొట్టమొదటిగా నీకే సమయాన్ని ఇస్తాను, మొట్టమొదటిగా నీతోనే సమయాన్ని గడుపుతానయ్యా అని చెప్తాము. అదే రొటీన్లో మనము పడిపోతూ ఉంటాం. మనం దేవునికి సమయం ఇయ్యలేనప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మనం దేవునికి సమయమే ఇయ్యలేనప్పుడు దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు, ఆయన యొక్క ఉపదేశాన్ని మనం ఎట్లా అనుగ్రహిస్తాడు? ఆయన ఉపదేశం లేనిదే మనిషి బతకలేడు కదా. జీవ మరణాలు మన ముందుంచున్నాడు కదా, ఏవి మంచివి ఏవి చెడువి అని చెప్పి ఆయన మన ముందు ఉంచున్నాడు కదా. అవి ఎంచుకోవాలంటే ఆయన జ్ఞానం కావాలి కదా. ఆయన జ్ఞానం సంపాదించాలంటే ఆయనతో మనం సమయం గడపాలి కదా. గడుపుతున్నామా ప్రియ సంగమా? ఒక్కసారి ప్రశ్నించుకున్నాం. ఒకవేళ మీకు సెల్ తీసే అలవాటే ఉంటే సెల్లోనే మీరు హోలీ బైబుల్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒక్క 5 నిమిషాలు దేవునికి సమయాన్ని ఇవ్వండి, ప్రార్థన చేసుకొని ఒక కీర్తన చదివైనా ప్రారంభించుకోండి. తర్వాత ఆ రోజులో ఒక టైం అంటూ పెట్టుకొని దేవునికి మీరు స్టాండర్డ్గా ఒక చోట కూర్చొని ప్రార్థించి స్తుతించి తర్వాత మీరు పరిశుద్ధ లేఖనాన్ని చదవండి. ప్రార్థించిన వెంటనే లేవకండి. కొన్ని నిమిషాలు దేవునితో మౌనంగా ఉండి, అయ్యా నువ్వేం ఆలోచన చెప్తావు, నాకు ఈరోజు ఏం ఉపదేశం ఇస్తావు, నాతో మాట్లాడు ప్రభువా అని అడగండి. ప్రభువు మనతో మాట్లాడేవాడు అని ఆయన తేటపరుస్తున్నాడు. ఎంతమందిని ఈరోజు చేస్తున్నాము ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ప్రభు కావాల్సింది మనము, ప్రాముఖ్యంగా మనం కావాలి అని ప్రభువు తేటపరుస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడంట ఆయన, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కృమ్మరించుదును, మీరు నాతో సహవాసం చేసిన ఎడల మీ మీద నా ఆత్మను కృమ్మరిస్తాను అంటున్నాడు. మీరు చేపనడిగితే, ఇహలోకపు తండ్రి చేపనడిగితే పామునిస్తాడా అని ఆయన ప్రశ్న వేస్తాడు కదా. అదే పరమ తండ్రిని మనం అడిగితే ఆయన కృమ్మరింపు చాలా శ్రేష్టంగా కుమ్మరిస్తాడు అంట. పరిశుద్ధాత్మ దేవుని మనకి అనుగ్రహిస్తాడంట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కృమ్మరించబడతాడో, మనలో ఆయన ఉంటాడో,
అప్పుడు మనకు నెమ్మది. ఆయన యొక్క పని ఏంటి అంటే మొట్టమొదటిగా ఆదరణ కలిగించడం ఆయన యొక్క కార్యము. రెండవదిగా ఆయన మనకు ఉపదేశం చేస్తాడు. క్రీస్తునకు సాక్షిగా మనల్ని నిలవబెడతాడు. ఆలకించుడి, అప్పుడు నా ఆత్మని మీ మీద కుమ్మరిస్తాను. ఎప్పుడు? ఆయన గద్దింపు విని తిరిగినప్పుడు, ఆయనకు మనము మన చెవినిచ్చినప్పుడు, ఆయన మాటను మనం విని పూర్తిగా సబ్మిట్ చేసుకున్నప్పుడు. ఆలకించడమే కాదు, ఊరికే విన్నాను సరే వెళ్ళిపోతున్నాను అని చెప్పడం మాత్రమే కాదు, విన్న మాటను మనము ప్రాక్టికల్గా పాటించాలి. అది మన జీవితాలలో ఫలదాయకం అవ్వాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. దీనికి గాను ఒబీడియన్స్ చూపించాలి, విధేయత చూపించాలి, సబ్మిషన్ ఆయనకు సమర్పించుకోవాలి. ఆలకించడము అంటే మొదటిగా ఆసక్తిగా ఆయన ఏమి చెబుతున్నాడో ఆ మాట వినాలి. రెండవదిగా ఆయన యొక్క మాటను విన్న తర్వాత ఒబీడియన్స్, విధేయతను చూపించాలి, సంపూర్తిగా సమర్పించుకోవాలి. అప్పుడు ఆయన మనకు ఉపదేశము చేసింది అది ఫలదాయకమయ్యి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా మనల్ని ఆశీర్వదిస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక ఉపమానం చెప్పాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొనును. ఆ ఇల్లు కట్టుకున్నవాడు తుఫాను వచ్చినప్పటికీ ఆ యొక్క బండ మీద కట్టబడిన ఇల్లు అనేది ఎప్పుడు నిలిచి ఉంటుంది. అది తుఫానుకైనను దేనికైనాను కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఎందుకు అంటే అది బండ మీద కట్టబడింది కనుక. అదే ఇసుక మీద ఒకడు కట్టుకున్నాడంట ఇల్లు. ఇసుక మీద కట్టుకున్నవాడు ఎటువంటి వాడు అంటే బుద్ధిహీనుడు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఇసుక మీద కట్టుకున్నాడు, తుఫాను వచ్చింది, తుఫానుకి ఆ ఇల్లు కొట్టుకొని పోయింది. ఈయన మాటలు విన్నవాడు అని చెప్తున్నాడు. నేను ఏదైతే మాట్లాడతానో నా నుండి వచ్చే ప్రతి మాటలు నువ్వు విని పాటిస్తే ఆ యొక్క పాటించిన వ్యక్తి బండ మీద, ఏ బండ మీద ఇల్లు కట్టుకున్నాడంట? క్రీస్తును బండ మీద పునాది వేసుకొని కట్టుకున్నాడంట. క్రీస్తే పునాదిగా ఉండగా అతను కట్టబడిన ఇల్లు అనేది ఎప్పుడు కూలదంట. క్రీస్తు బండగా ఉంటే మనము ఎన్ని శోధనలు, ఎన్ని అపాయాలు, ఎన్ని సాతాను పెట్టే కుతంత్రాలు వచ్చినప్పటికీ కూడా మనం క్రీస్తులో నమ్మకం కలిగి ఉంటాం కాబట్టి స్థిరంగా ఉంటామంట. ఆయన యొక్క మాటను బట్టి ప్రవర్తిస్తాం కాబట్టి స్థిరంగా ఉంటాము, మనము పడిపోము. అందుకే ప్రభు సెలవిస్తున్న మాట, పడగొట్టక నేను నిన్ను కడతానని చెప్తున్నాడు ప్రభు. అది ప్రభు కట్టింది ఎప్పుడు పడిపోదు. ప్రభు కట్టకుండా వేరే వాళ్ళు కట్టుకున్నది అది కూలిపోయే పరిస్థితిలోనే ఉంటుందంట. ఇక్కడ జ్ఞానవంతుడు, జ్ఞానహీనుడు ఉన్నాడు. జ్ఞానము ఎవరు అంటే క్రీస్తే ఆ జ్ఞానం. ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి బండ మీద ఇల్లు కట్టుకున్నాడు కనుక తుఫానుకి పడిపోలేదు. ఈ బుద్ధిహీనుడు ప్రభు మాటలు విన్నాడు కానీ ప్రభుని యొక్క మాటలు పాటించలేదు కనుక అతని యొక్క ఇల్లు కూలిపోయిందంట. ఇల్లు దేనికి సాదృశ్యము అంటే ఒక జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు మన జీవితం కట్టబడాలంటే క్రీస్తులో మనము
మమేకమై ఉండాలి. మమేకం అంటే ఒక్కటై ఉండాలి. క్రీస్తులో ఎప్పుడైతే ఒక్కటై ఉంటామో, క్రీస్తు మీద మనం ఎప్పుడైతే కట్టబడతామో, క్రీస్తు చెప్పిన మాటలు ఏవైతే మనం పాటిస్తామో, అప్పుడు మనము తుఫానుకైనప్పటికీ లోకంలో వచ్చే ప్రతి అలజడి నుండి నెమ్మది కలిగి ఉంటామని ప్రభు తేటపరుస్తున్నాడు. అదే క్రీస్తు మాట వినకుండా బుద్ధిహీనులుగా విన్నవి విన్నట్టు వదిలేస్తే మన జీవితం అనేది కూలిపోతుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. అతను ఎల్లప్పుడూ సురక్షితంగా నివసిస్తాడు. ఈ భూలోకమందు నిత్యత్వంలో కూడా ఆయన ఉపదేశం అంగీకరించి దాన్ని పాటించిన వాడు నిత్యము సురక్షితంగా ఉంటాడు. ఎందుకు అంటే క్రీస్తే రక్షకుడుగా ఉంటాడు కనుక, క్రీస్తు మన మీద సాక్ష్యం పలుకుతాడు కనుక, తన నీతిని మనకు ఆపాదించాడు కనుక మనం ఎల్లవేళలా సురక్షితంగా ఉంటామని ప్రభు తేటపరుస్తున్నాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం మహాగణుడ మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడ, అయ్యా నీ గద్దింపు విని మేము తిరుగునట్లుగా సహాయం దయచేయండి. మేము తిరిగినప్పుడు మీరు మీ ఆత్మను కృమ్మరిస్తామని చెప్పి వాగ్దానం చేశారు కదా. మీ ఆత్మ కృమ్మరింపబడి మేము మీ ఆత్మలో నడిచి మీకు నిత్యము సాక్షులుగా ఉండునట్లుగా మాకు సహాయం దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, మాలో ఉన్న లోపాలను సరిదిద్దమని అడిగి వేడుకుంటున్నాను. మాకు ఆదరణకర్తమై నిత్యము ఉంటున్న దేవ, అందుని బట్టి వందనాలు. మమ్మల్ని బట్టి సాక్ష్యం పలికే దేవ, అందుని బట్టి వందనాలు. మాలో నుండి మిక్కిలి మూలుగులు తీస్తూ ప్రార్థిస్తున్న దేవ, అందుని బట్టి వందనాలు. అయ్యా, అంతం వరకు నీ సంఘాన్ని కాపాడుకోమని, అంతంలో నీ యొద్దకు చేర్చుకోమని నీ పాద సన్నిధికి అడిగి వేడుకుంటూ నన్ను వాడుకున్నందుకు మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం సమర్పించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.